వచ్చే ఎన్నికల్లో 29లో ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వచ్చి సీఎం అవుతాడా? అది ఏమో చెప్పలేము, అది అతని ఇష్టం. అది చేస్తాడో చేయడో మళ్ళీ పొత్తులో ఉంటాడో అది వాళ్ళ ఇష్టం. అది పొత్తులో నుంచి డివైడ్ అయిందంటే కష్టం. ఇంకా అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొత్తు చీలిందంటే ఇంకంతే సాగుతారు, డెమేల్ అవుతుంది. పొత్తు ఏటి పరిస్థితి చేయకూడదు. పొత్తు చీలిందంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయినట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అంతే. కాబట్టి అందరూ కలిసి గట్టిగా పోండి. పార్టీ పెట్టి 2013లో 14లో పార్టీ పెట్టినప్పటి నుంచి అసలు సింగిల్ గా ఎందుకు రావట్లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు? సింగిల్ గా వచ్చినా కూడా గెలవలేదు కదా, అది పాపం. 75 ప్లేసులు చేసాడు పోటీ. అప్పుడు ఫస్ట్ టైం పార్టీ పెట్టాడు కానీ ఓన్లీ పొత్తు ఒకటే, పోటీ అయితే చేయలే. సెకండ్ టైం పోటీ చేసాడు 75 ప్లేసుల్లోనే. ఒకళ్ళు గెలిచినా కూడా సీఎం అయ్యే ఛాన్స్ తక్కువ. 75 ప్లేసులు చేస్తే 75 ప్లేసుల్లో అతను 2 ప్లేసులు చేస్తే 2 ప్లేసులు గెలవరు ఎక్కడ. అవును, ఎందుకంటే జనాలకి నమ్మకం లేదనమాట. అసలు పవన్ కళ్యాణ్ నమ్మకపోవడానికి మెయిన్ కారణం ఏమై ఉంటది అంటారు? అది ఏదో అర్థం కావట్లేదు. అదే కదా, జనాలకి నమ్మకం లేనట్టే కదా లెక్క. ఇప్పుడు ఆ మనిషికి ఓటు వేయలేదు, నీకు వేస్తున్నారంటే ఏమర్థం? ఓటు వేయలేదు అంటే నమ్మకం లేదని, ఓటు వేస్తున్నారంటే నమ్మకం ఉందని. ఈ రోజు పొత్తు పెట్టుకున్నాడు గెలిచాడు అంటే నమ్మకం ఉందని. అంటే పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏమై ఉంటది అంటారు? అదే పోవాలి, జనాల్లో బావాలి, జనాలకి మంచి చేయాలనే నమ్మకం కలిగించాలి, జనాల్లో తిరగాలి. అది జనాలకి నమ్మాలి కదా. జనం నమ్మలేదంటే మనలోనే ఉందని పాలిటీ అర్థం. సినిమా లాగా రియాలిటీలో చేస్తానంటే ఓకే, యాక్సెప్ట్ అవుద్ది. వీళ్ళు అంటారు వీళ్ళు ఏమని, అంటే వాళ్ళ కాదు విజయ్ చేయలేడు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, కనీసం పార్టీ బలోపేతం కూడా చేయట్లేదు. ఇంకా 15 ఏళ్ళు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలు అంటున్నాడు. అది కరెక్టేనా? అది ఎవరిష్టం ఉండదు, ఏముంది, మనమేం చేయలేము దానికి. అది ఎవరిష్టం, అతని ఇష్టం. అది అతను సీఎం అవ్వాలని లేదేమో, అతను డిప్యూటీ సీఎం అంటాడు, హ్యాపీ కదా. ఇంకా డిప్యూటీ సీఎం ఉండొచ్చు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండొచ్చు, మంత్రి ఉన్నాయి, తప్పే ఉంది. చేయనుండి, ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు ఏ పదవి చేసినా దేనికి, దేశాన్ని డెవలప్మెంట్ చేయడానికి అంతే. అంటే ఇప్పుడు విజయ్ని పవన్ కళ్యాణ్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి రాజకీయాలని, దానికి ఏం చెప్తారు? అది నేర్చుకోవాలంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు అతనికి వెళ్ళి అడిగితే అతను నా ఇష్టం నేను నేర్చుకోనంటే ఎవరిష్టం వాళ్ళది కదా. అతని ఇష్టం అది, అతను నేర్చుకుంటాడా నేర్చుకోడా అతనికి వదిలేయలేదు. అంటే సింగిల్ గా వస్తే జనాలు నమ్ముతారు, గెలిపిస్తారు అని చాలా మంది అంటున్నారు. సింగిల్ గా వస్తే జనాలు కష్టం. అది విజయానికి సాధ్యమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వీడియోలో తిరగేసి చూడండి, చంద్రబాబు నాయుడు గారితో పొత్తుతో రావడమే మైనస్ అయింది పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు. అప్పుడే నమ్మట్లేదు అంటున్నారు. సింగిల్ గా వస్తే నమ్ముతారు, సింగిల్ గా రావచ్చు కదా అంటారు. చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో అయితే కష్టం. ఇక్కడ ఆంధ్రాలో జనాలు ఏంటంటే అక్కడ మైండ్ సెట్ జనాలకి చూద్దాం, అది ఏమవుతాం. అక్కడ జనాల మైండ్ సెట్ వేరు, అక్కడ జనాల మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళ ఉండాలి, అన్ని చేయాలి. కాబట్టి చూద్దాం అది ఏమవుతుంది. మరి 29లో ఇప్పుడు మారుతుంది, అట్లేదు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 29లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది అంటారు, ఎవరు వస్తారంటారు? అది జనాలు చూద్దాం, నమ్మకం. ఇప్పుడు నేను ఒకరిని చెప్తాడు, ఇంకోరు అవుతారు, అది కదా. అది మన చేతులు లేదు. అంటే మీకేమనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే డెవలప్మెంట్ చేయగలరో. అంటే ఇప్పుడు మీరు గతంలో చంద్రబాబు నాయుడు చూసారు, ఇప్పుడు అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి చూసారు, ఎవరిది బెటర్ అనిపిస్తుంది? అంటే ఏపీలో నేను ఇంతవరకు పోలా. అంటే మీకు అంటే తెలుస్తుంది కదా, అంటే ఎవరు పాలన బాగుంది అనేది తెలుస్తుంది కదా. అంటే నేను ఏంటంటే 10 ఏళ్ళ నుంచి నేను నిజంగా దాదాపు 15 ఏళ్ళ నుంచి నేను ఏపీకి పోలేదు. అంటే భయానికి అనమాట. అంటే మా ఊరు జనాలకి ఏంటంటే అది పిచ్చి అనమాట. నేను ఆ భయానికి నేను పోలా. ఎవరినైనా ఆ మనుషులు ఏందో, ఆ మనుషులు మైండ్ సెట్ ఏందో, ఆడేందంటే జనాలందరికీ అదో పిచ్చి ఉంటుంది. అంటే విజయ్ ఇచ్చిన కుల పిచ్చి, మత పిచ్చి అనేవి విపరీతంగా ఉన్నాయి భయ. ఇంకా ఏపీలో ఉండేది ఏ పిచ్చో తెలుసు అందరికి. ఇక్కడ మన దేశంలో పైన పడ ఏ పిచ్చి తెలుసు అందరికి. కానీ తమిళనాడులో మాత్రం ఏ పిచ్చి ఉండదు. అక్కడ ఉండేదల్లా మనుషులకు ఒకటే ప్రాంతీయ పిచ్చి, అభివృద్ధి కావాలి, ప్రాంతం మీద అభిమానం. పిచ్చి కాదు, అది తప్పది. వాళ్ళకి ఆ భాష అంటే అభిమానం, ఆ ప్రాంతం అంటే అభిమానం. ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటావా? అభిమానం. అంటే విజయ్ ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటావా? ఖచ్చితంగా చూద్దాం. ఇచ్చారు కదా, ఒకసారి అధికారం ఇచ్చారు. అతను ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా మళ్ళీ అతను సీఎం అవుతాడు. అతను నెరవేర్చలేదే అనుకో, జనాలే డిసైడ్ చేస్తారనమాట. చూద్దాం. మొత్తానికి నేనైతే విజయాన్ని నేను పెద్ద ఫ్యాన్. అతను గెలిచిన దానికి నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషం ఉంది. జై టీవీకే పార్టీ, జై విజయ్ అన్న. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.